నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్ ప్రయాణంలో భాగంగా బస్ సౌకర్యం లేని గ్రామాలకు కూడా బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ తమీం అన్సారియా విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయాలని వెల్లడి చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో పోలీసుల తనిఖీలు విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న బోకారో ఎక్స్ప్రెస్లో 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరు అరెస్ట్ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యంలో భాగంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ డిపో మేనేజర్ జి శ్రీనివాసరావులతో కలిసి ఒంగోలు నుంచి మంగమూరు, కామేపల్లివారిపాలెం, సంతనూతలపాడు మీదుగా పి గుడిపాడు, కొనగానివారిపాలెం, చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణించారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో మంగమూరు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఎమ్మెల్యేకు ఆర్ఎంకు పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, డీసీ చైర్మన్ నల్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి ఫ్రీ బస్సు పథకంలో ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మంగమూరు, ఏలూరు వారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తా ఉన్నాం. నేను, మన ఆర్ఎం గారు, ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 వేలు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30, 50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1,500 వాళ్ళు ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. ఇంకా కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇది చాలా మంచి పథకము. అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు కూడా, కార్మికులకు సోదరులకు కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీని కూడా ఆదుకున్నట్టు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 12 మందికి కారుణ్య నియామకాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ పరిపాలనా అధికారి రవిబాబుతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Good brother. Good. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గురుతరమైందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి 50 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత అన్నారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేతన ఖాతాలు కలిగి ఉంటే ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిఈఓ కిరణ్ కుమార్, విద్యాశాఖ అధికారి డి చంద్రమౌళీశ్వరరావు, రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్లు వేదం రాజేష్ బాబు, హారతి, రవికుమార్, హెచ్ఆర్ మేనేజర్ జేఎన్విఎస్ నళినికాంత్, కె జానకిరామయ్య, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ రీజనల్ సెక్రటరీ వేమజాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద పార్టిసిపేషన్ ఆనవాయితీగా ఎందుకంటే సో మేము కూడా ఈ మధ్య అంటే చాలా మంచి చేతుల్లో పెరిగాము. మంది నోబెల్ ప్రొఫెషన్ వచ్చేసి మీ అందరికీ కుటుంబ సభ్యులకి ఈ సంస్థ ఎలాంటిదంటే పాడేరు వరకు దగ్గర కూడా मैडम के आदम्मा సభాపతి రాధాకృష్ణ గారి మునిమనవాడు అంటే వాళ్ళ కొడుకు మునిమనవాడు అంటే ఆ వంశపారపర్యం ఎక్కడ నెల్లూరు దగ్గర జిల్లా సంబంధించిన వాళ్ళు ఆ టైంలో పోయి తమిళనాడులో సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ చేశారు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడెక్కడో ఇండియాలో విదేశీ రాయబారులుగా పనిచేశాడు. అందుకే ఆయన స్మృతించుకుంటూ ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు టీచర్స్ డేగా మనం పాటిస్తున్నాము. నేను ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ అందరికీ సరస్వతి పాదాభివందనాలు చేస్తాను. ఎందుకంటే మీరందరూ మాకు గురువులు లాంటి వాళ్ళు. ఈ అవకాశం ఇచ్చిన మా స్టేట్ బ్యాంక్ వారికి మరియు డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు. మీ మనసులో ఏమైతే అనుకుంటున్నారో అది నాకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి నేను అందుకని మీరు బుక్ తీసుకురావాలి, పేపర్ తీసుకొచ్చి. ఎందుకంటే బుక్ అనుకోండి మీకు అర్థం కాదు ఎప్పుడు ముగిస్తారు, పేపర్ అనుకోండి ఎప్పుడో ఒకప్పుడు ముగిస్తారని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకని పేపర్ తీసుకొచ్చాను. కాబట్టి మీరేమి అనుకోవద్దు, త్వరగానే ముగిస్తాను, భయపడద్దు. ఒక మీటింగ్లో ఇలాగే స్టేట్ బ్యాంక్ తరఫున స్టేట్ బ్యాంక్ వారి మన సర్కిల్ ఆఫీసు కాల్ మేరకు అండ్ ఒంగోలులో ప్రత్యేకంగా ఉన్న ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారం ఈ ఇయర్ కూడా ఇంకా భారీ ఎత్తున టీచర్లు మన గురువులకి ఈరోజు సన్మానం కార్యక్రమం చేయటం అయింది. సో ఈ సందర్భంగా మాకు ప్రభుత్వ రంగ ఉద్యోగులతో ముఖ్యంగా విద్యాశాఖ టీచర్లతో అనుబంధం చాలా ఎక్కువైంది. దీన్ని మరింత సుస్థిరం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. సో అందరికీ అన్ని రకాల ప్రోడక్ట్స్ అందించే స్టేట్ బ్యాంక్ సో ఇదేమంటారంటే మా అభివృద్ధిలో వీరందరూ భాగమైనందుకు ఒక ఉన్నత స్థానంలో ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న దీన్ని సన్మానించుకోవటం మాకు ఆనందదాయకం. ఈ అవకాశం ఇచ్చిన మాకు విద్యాశాఖకి డిఓ గారు కిరణ్ గారికి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని వివిధ రూపాల్లో అలంకరించిన పూజలు చేయటం చూశాం. అనంతరం వారి శక్తి అనుసారం స్వామివారిని నిమజ్జన మహోత్సవాలు నిర్వహించారు. అయితే ప్రమద గణాలకు అధిపతి అయిన గణేశుణ్ణి రాజాది రాజుగా భావించి సీతారామపురం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతిని అశ్వం మీద ఉంచి ఛత్రాలు పట్టి నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు భక్తులను ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు నిజంగా సర్వదేవతలకు అధిపతి అంటూ స్వామివారి పూజా కార్యక్రమాలు జరిపించారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న బోకారో ఎక్స్ప్రెస్లో 3 బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇబ్రహీంతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఈగల్ టీం నోడల్ అధికారి రాంబాబు తెలిపారు. నిందితుడు ఇబ్రహీం గంజాయితో ఛత్తీస్గఢ్ నుండి కేరళకు ప్రయాణం చేస్తున్నాడని పోలీసులు విచారణలో వెల్లడైందన్నారు. గంజాయి రవాణా వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ చెకింగ్ మేము బాపట్ల నుంచి చీరాల వరకు చేసాము. ఈ చెకింగ్లో 4 కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. గాంజాయితో పాటుగా ఇబ్రహీం అనే ముద్దాయిని కూడా పరిగెత్తి వెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉంటే అతను కూడా ఆధీనంలో తీసుకొని విచారిస్తున్నాం. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జీఆర్పీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జీఆర్పీ వాళ్ళు చేస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 4 స్లాబ్ల నుండి 2 స్లాబ్ విధానానికి తీసుకురావడం వల్ల దేశంలోని పలు రంగాల్లో బాగా మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద మధ్యతరగతి వారికి కొంతమేర ఉపయోగకరంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువుల కొనుగోలు పట్ల ప్రజలు ఆకర్షితులవుతారని తెలిపారు. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శాతం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో 5, 12, 18, 28 స్లాబుల విధానం అమలులో ఉండేది. ఇప్పుడు కేవలం 5, 18 స్లాబులు మాత్రమే అమలులో ఉంటాయి. దీనివలన ఇన్సూరెన్స్, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఆటోమొబైల్ రంగాలలో నిర్దేశించిన స్లాబు వలన చిన్న మధ్యతరగతి వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ వర్తిస్తుంది. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ రద్దయింది. వ్యవసాయ రంగం సామాగ్రిపై గతంలో 18%గా ఉన్న జీఎస్టీ 5%కి తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12 లక్షల లోపు ఆదాయాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని, ఇది దేశంలో ఎక్కువ మందికి మేలు చేస్తుంది. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, మహిళలు, మధ్యతరగతి వర్గాలు, యువతకు, రైతులకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 48,000 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు కేంద్రం లోటును భర్తీ చేయాలని ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు. 12%, 18%, 28% ఉన్న స్లాబుల్ని ఇప్పుడు 12%, 28% ఒక తీసివేయటం అంటే ఇదొక రకమైన ఈ జిఎస్టీ 2017లో ప్రవేశపెట్టిన తరువాత ఇదొక మార్పు అని చెప్పవచ్చు. దేశీయంగా ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి యొక్క సంస్కరణలు. ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగు ఇంతవరకు ప్రతి 2 నెలలకి 3 నెలలకి జరుగుతున్న కౌన్సిల్ మీటింగ్లో ఈ మీటింగ్లో తీసుకున్నటువంటి మార్పులు కానీ చేంజెస్ కానీ చాలా ఉపయోగకరం. ప్రజలకు, పర్టికులర్గా వినియోగదారులకి, చిన్న మధ్యతరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకి, మధ్యవర్తులకు కాకుండా చిన్న వినియోగదారులకి బాగా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఇది జిఎస్టీ రంగంలో ఈ మార్పు వలన, అంటే 12%, 28% తీసేయటం వలన సెంట్రల్ గవర్నమెంట్ వారికి నియర్లీ 40 నుంచి 45 వేల కోట్లు తగ్గటానికి స్కోప్ ఉంది. అయినా కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ఇటువంటి సంస్కరణల్ని ప్రవేశపెట్టడం అనేది దేశంలో అందరూ హర్షిస్తున్నారు. బీమా రంగానికి, అంటే జీవిత బీమా కానీ, ఆరోగ్య సంబంధించిన బీమా కానీ, మెడిక్లెయిమ్ లాంటి పాలసీలకు కూడా 0%కి తీసుకురావటం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఈ కౌన్సిల్ మీటింగ్లో చేయటం కూడా జీవిత బీమా రంగానికి కానీ, ప్లస్ అట్లానే ఇన్సూరెన్స్ రంగానికి ఒక రకంగా మంచిదనే చెప్పాలి. ఇన్సూరెన్స్ రంగం కూడా ఎంతో పరుగులు తీస్తుందని ఊహిస్తున్నాను. అట్లానే బట్టలకు కూడా 2,500 రూపాయల వరకు ఇంతకుముందు జిఎస్టీ దాటిన తర్వాత ఉండేది. దాన్ని కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు. 12%ని, ఈవెన్ దో 12% వాటిని కూడా 5%కి తీసుకురావటం, అంటే రెడీమేడ్ దుస్తులు కూడా చాలా తగ్గటానికి ఆస్కారం ఉంది ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వలన. యాక్చువల్గా ఇది దీపావళికి క్రాకర్స్ లాగా పేలుద్దాం అనుకున్నారు, కానీ గవర్నమెంటు ముందుగా చెప్పిన దానికన్నా ఒక నెల 15 రోజుల ముందుగానే ఇది రేపు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జరిగే వస్తు అమ్మకాలకి ఇది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ బాగా ఉపయోగించుకుంటారని. 22వ తేదీ అంటే చాలా తక్కువ కాలమే ఇచ్చారు. ఎందుకంటే ఇది అందరూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అంతకుముందు 18%లో కొని ఉంటారు.
12%లో కొనుంటారు, 28%లో కొనుంటారు. ఈ నెల 7వ తేదీ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు సంభవించే ఈ గ్రహణంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి నివృత్తి చేశారు. ఆదివారం రాత్రి 9:55 ప్రారంభమై అర్ధరాత్రి 1:28 శుద్ధ మోక్షకాలం, 11:42 మధ్యకాలం అని చెప్పారు. కుంభం, మీన రాసుల వారు తప్ప మిగిలిన వారందరూ గ్రహణాన్ని వీక్షించవచ్చునన్నారు. శ్రీకాళహస్తి ఆలయం తప్ప రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూతపడతాయని పేర్కొన్నారు. గ్రహణం అనంతరం ఇళ్లను శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకోవాలని దక్షిణామూర్తి తెలిపారు. 7/9/2025 ఆదివారం అనగా భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం. ఆ రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. అది రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. అలానే మధ్యకాలం 11:26 శుద్ధ మోక్షకాలం 1:30. ఈ గ్రహణ కాలం అంతా కూడా ఇదే. ఈ గ్రహణము ఏ రాశిలో ఉంటుందయ్యా అంటే, ముందు నక్షత్రాలు ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళకి మాత్రమే ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇంకా ఏ రాశుల వాళ్ళకు కూడా ఈ గ్రహణం సంభవించదు. ఈ రాశుల వాళ్ళు మాత్రం కాస్త గ్రహణాన్ని వీక్షించకుండా జాగ్రత్తగా ఉండండి. మిగతా వాళ్ళు అందరూ కూడా, ఈ రాశుల వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనాలన్నీ మామూలే, యథావిధిగా భోజనం చేసుకోవచ్చు. 5 గంటల తర్వాత ఎవరు భుజించకూడదు, గ్రహణం సంభవిస్తుంది కాబట్టి. ఆ గ్రహణ స్థూలం మొదలవుతుంది. 5 గంటల తర్వాత ఎవరు భుజించకూడదు. ఇంకా జబ్బు మనుషులు, ఉండలేని వాళ్ళు, మాత్రలు వేసుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మాత్రం చిన్న పిల్లకాయలకి మినహా ఉంటుంది ఈ గ్రహణం. గర్భవతులు మాత్రం అసలు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు, అసలు చూడనే కూడదనమాట. ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రహణం చూడవచ్చు. అయితే ఆ గ్రహణం అయిన తర్వాత మర్నాడు పొద్దున ఇల్లంతా శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని నిత్య చేసే దీపారాధన, అప్పుడు ఇల్లంతా కడిగి దీపారాధన చేసుకొని దండం పెట్టుకోండి. ఇంకా ఈ రాశుల వాళ్ళు మాత్రం మీ దగ్గర ఏ దేవాలయం అందుబాటులో ఉంటో ఆ దేవాలయానికి పోయి దైవ దర్శనం చేయండి. చక్కగా ఉన్న దోషాలన్నీ కూడా, సమస్త దోషాలు పరిహారం అయిపోతాయి. అందరూ కూడా ఈ గ్రహణం చూడవచ్చునమాట. యాయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వేల్పుల సింగయ్యకు ఇటీవల మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మించల బ్రహ్మయ్య, క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన సుదర్శి ప్రసాదరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సన్నెబోయిన మాలకొండయ్య, పామర్తి మాధవరావు, పుడి రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి రేఖా ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు. అద్దెంకిలోని అంబేద్కర్ భవన్లో సిఐటియు అనుబంధ సంస్థ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మహాసభ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చిందని, అవి నేటికి అమలు చేయలేదన్నారు. రకరకాల యాప్ల పేర్లతో అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం పెంచారని, ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు కూడా సక్రమంగా పనిచేయటం లేదన్నారు. 5G సెల్ ఫోన్లు ఇవ్వాలని, అదేవిధంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. హెల్పర్ 20,300 రూపాయలు. ఈ కనీస వేతనం హెల్పర్లకు అమలు కావాలి అని చెప్పేసి హైకోర్టు మనకి ఈరోజు తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చినటువంటి దాన్ని సవాల్గా తీసుకొని మనం అడగాలి. మనకు ఒక లైన్ క్లియర్ అయింది. అవునా కామ్రేడ్స్? మనం అడుగుతున్నాం, ఎంత కాలం నుంచి అడుగుతున్నాం అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి. అంగన్వాడీలో పనిచేసేదంతా మహిళల కోసమే ఈ ప్రభుత్వం ఉందని చెప్తా ఉంది. ప్రభుత్వం మేము సమగ్ర అభివృద్ధిని మేము చూపిస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. మహిళల పట్ల న్యాయం జరగాలి, న్యాయం చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. కానీ చంటి బిడ్డలకు, చిన్న బిడ్డలకు, గర్భవతి
ఒంగోలు గద్దలగుంటలోని నెహ్రూ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు స్వామివారికి అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి స్వామిని అర్చక బృందం ఆధ్వర్యంలో విశేష హారతులు సమర్పించారు. పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్ఎస్ ఈవెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామ్ సాయి నాయుడు మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చూడడానికి కూడా అదృష్టం ఉండాలండి. అంటే నాకు స్వదీక్షయంతే వాయిద్యాలు పెట్టాలి. గద్దలగుంట నెహ్రూ బొమ్మ సెంటర్లో గత 20 సంవత్సరాల నుండి వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నవి. ఈ సంవత్సరం మన రామసాయి మనోజ్ ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ మిత్ర బృందం కుర్రాళ్ళు అందరూ బాగా నిర్వహిస్తున్నారు. దాని సందర్భంగా నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నన్ను దేవుని కృపకు వినాయక దానికి ఆదరించినందుకు మీ అందరికీ మరొకసారి కమిటీ మెంబర్లకు అలాగే గద్దలగుంట పెద్దలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వీళ్ళందరూ ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకున్నారు. చాలా ప్రశాంతంగా శాంతియుతంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నందుకు ముందుగా గద్దలగుంట నెహ్రూ బొమ్మ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గత 20 సంవత్సరాల నుంచి గద్దలగుంట నెహ్రూ బొమ్మ దగ్గర ఆనవాయితీగా ఈ గణేష్ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా మేము అందరం అనుకొని కమిటీ అందరం ఒక కమిటీలాగా ఏర్పడి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలని అంటే ఏంటంటే ముందు తరాలలో కూడా చూసుకునేటట్టు అనమాట. అందరూ ఎవరు బిజీలో వాళ్ళున్నా ఒక్క వినాయక చవితికి మాత్రం మేమందరం కలిసి ఒక 4 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ఇంత ఘనంగా వచ్చిందంటే మా కమిటీ అందరూ చాలా కష్టపడ్డారు. ఒకరు ఇద్దరు కాదు, దగ్గర 30 మంది దగ్గర 30 రోజులు మేమందరం కృషి చేస్తే ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు కుంభాన్న కూటమి, నెక్స్ట్ నక్షత్ర హారతులు, లడ్డూ వేలంపాట మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో అండర్ 17 విభాగంలో జరగనున్న ఫెన్సింగ్ పోటీలకు ప్రకాశం జిల్లా నుంచి 2 మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. చీమకుర్తి పట్టణానికి చెందిన పుత్తూరు చక్రిక, చెరువు కొమ్ముపాలెం గ్రామానికి చెందిన పోసపాటి లిఖితారెడ్డి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్వానీ పట్టణంలో ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన 17వ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇటీవల భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటిన ఇరువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రదర్శనను కనబరిచిన ప్రకాశం జిల్లాకు ఖ్యాతి తీసుకొస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
1999వ సంవత్సరం నుండి ప్రకాశం జిల్లాలో ఫెన్సింగ్ క్రీడను మేము అభివృద్ధి చేస్తూ బాగా ఎంతోమంది వేల మంది క్రీడాకారులని మంచి భవిష్యత్తు ఇచ్చాం. అలానే ఈ ఫెన్సింగ్ క్రీడని రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేశాం. ఈరోజు ఇందులో భాగంగా ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి 2 క్రీడాకారిణులు సెలెక్ట్ అయినారు జాతీయ స్థాయి పోటీలకు. వీరిలో చేమకుర్తి నుంచి ఒక పాప, అలానే చెరుకుపాలెం నుంచి ఒక పాప సెలెక్ట్ అయింది. వీళ్ళెంతో హార్డ్ వర్క్ చేసి జాతీయ స్థాయి పోటీలకి ఎన్నికై ఉన్నారు. ఈ నెలలో జరుగు జాతీయ స్థాయి పోటీలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ పట్టణంలో జరుగుతాయి. క్యాడెట్ విభాగం నందు అండర్-17 కేటగిరీ. దీంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ముందు ఇంకా మంచి మంచి క్రీడాకారులను తయారు చేసి ప్రకాశం జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తామని. కోచ్గా ఉన్న రాజు అన్న మాకు చాలా హెల్ప్ చేశారు చేసుకోవడానికి. అండ్ ఫెన్సింగ్ అంటూ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ ఆడుతున్నప్పుడు చూసి నేర్చుకున్నాను. అండ్ నేను ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉత్తరాఖండ్లో హల్ద్వానీలో ప్లే చేయబోతున్నాను. ఇప్పుడు ఫాదర్ ఎక్కువ కష్టపడ్డారు, ఎందుకంటే నాకు మార్నింగ్ లేపడం కానీ హెల్ప్ చేయడం కానీ అండ్ చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ కోచ్ కానీ నాగేశ్వరరావు సార్ కానీ చాలా హెల్ప్ చేశారు. సో దట్ నేను ఇక్కడ దాకా వచ్చాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. స్టేట్ సెలక్షన్స్లో నాకు ఇండివిజువల్ నుంచి బ్రాంజ్ మెడలు, టీం నుంచి సిల్వర్ మెడల్ వచ్చింది. నేను సేబర్ ఈవెంట్లో సాధించాను ఇవి 2. నేను 1 ఇయర్ నుంచి ఫెన్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మా కోచ్ రాజు వల్ల నేను ఇవి 2 సాధించగలిగాను. నేను సోమవారం జరగబోయే నేషనల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యాను ఉత్తరాఖండ్ హల్ద్వానీలో. చీమకుర్తిలో శ్రీకృష్ణ స్వామి దేవస్థానంలో యాదవ సంఘం యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వినాయకుని నవరాత్రులు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు నిమజ్జన ఊరేగింపు భక్తులను అలరించింది. వివిధ వేషధారణలతో బాజా భజంత్రీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వామివారి ఊరేగింపు మనోహరంగా సాగింది. ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు గోపాల్ నగర్ మొదట లైన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గణపయ్యకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గత 3 సంవత్సరాల నుంచి స్వామివారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సూది శ్రీనివాసరావు, సూది సాయి, కృష్ణ, హరీష్, చైతన్య, భవానీ, మణి, వెంకీ, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు వస్తా ఉన్నారే, వచ్చారు ఇద్దరు, అదిగో ఆడిద్దరు. సింగర్కొండ పుణ్యక్షేత్రంలో అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పుణ్యక్షేత్రంలో సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కేడి చందోల తెలిపారు. అసోసియేషన్ స్థాపించి సంవత్సర కాలంలో చిన్న
వార్తాపత్రికలు నడుపుతున్న వారి సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ తరపున పోరాటాలు చేస్తున్నామన్నారు. 20 రాష్ట్రాల నుండి 150 మంది చిన్న పత్రికల సంపాదకులు హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో సభల ఏర్పాట్ల నిర్వాహకులు, గుండ్లకమ్మ పత్రిక ఎడిటర్ సందిరెడ్డి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. We are serving the people and our democratic system. Yeah. We are not about newspaper publishing as a factory. Yes. It is not industry. Yes, yes. We are rendering our social services. Yes. And we must be exempted by अध्यक्ष माननीय केशव चंदोला जी एवं राष्ट्रीय महामंत्री शंकर कतीरा जी और आंध्र प्रदेश के अध्यक्ष श्री कोंडलाराव जी के सानिध्य में हमारे देश से जो भी समाचार पत्रों के मालिक आए हुए हैं, हमारे माननीय अध्यक्ष श्री के.डी. चंदोला सर बारंबार सरकार को के साथ अपना घर्षण करके संघर्ष करके कार्यरत है। आज इस बुलंदी पे पहुंचा है कि हर भारत देश में हर प्रांत में मजबूताई से हमारा संगठन कार्यरत है। हम ऐसा नेतृत्व हमें मिला है कि जिसकी वजह से हमें भी जागरूक करता है और एक गवर्नमेंट से कैसे लड़ा जाए, संगठन को कैसे मजबूत किया जाए, इसकी सीख हमें परमादरणीय हमारे प्रेसिडेंट से मिलती है। మరి సమావేశాలన్నీ కూడా ఇప్పటిదాకా కేవలం స్టేట్ హెడ్ క్వార్టర్స్ మెట్రోపాలిటన్ సిటీలో మాత్రమే జరిగాయి. కానీ తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ జాతీయ కార్యవర్గాలు జరుపుకోవడం అనేది నిజంగా మనకి ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సమావేశానికి దగ్గర 20 రాష్ట్రాల నుంచి 150 మంది వరకు కూడా చిన్న మధ్య తరహా పత్రికా సంపాదకులు హాజరయ్యారు. సమావేశాలు నగరాల్లో మేము పర్యటించడం జరిగింది. బెంగళూరు అలాగే ఢిల్లీలో 3-4 సార్లు సమావేశానికి నేను హాజరవడం జరిగింది. కాన్పూర్లో కూడా సమావేశాలు జరిగినాయి. మేమందరం అన్ని భాషల వాళ్ళం, అన్ని రాష్ట్రాల వాళ్ళం మేము సమావేశం అవ్వడం ద్వారా జాతీయ సమైక్యతని మేము చూడటం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్ ప్రయాణంలో భాగంగా బస్ సౌకర్యం లేని గ్రామాలకు కూడా బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం. వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ తమీం అన్సారియా. విధి నిర్వహణలో సక్రమంగా పనిచేయాలని వెల్లడి. చీరాల రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో పోలీసుల తనిఖీలు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న బోకారో ఎక్స్ప్రెస్లో 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఒకరు అరెస్ట్. డి న్యూస్లో నేటి మాట. ఒంటరిగా ఎదగడానికి ప్రయత్నించండి. జనసమూహం ధైర్యాన్ని ఇస్తుంది, కానీ మీ గుర్తింపును దూరం చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.